కృంగిపోయి మనకు ఒక భయం, ఒక విధమైనటువంటి వేదన, ఒక విధమైనటువంటి దుఃఖం మనల్ని ఆవరించి మనం కృంగిపోయిన వరంగా ఉంటాం. ఏ శక్తిహీనులుగా తయారైపోతాం. చేతగాని వరముగా మనం ప్రభువుని నమ్ముకున్నప్పటికీ, క్రైస్తవులు అయినప్పటికీ, యేసుక్రీస్తును ధరించుకున్నప్పటికీ మనం బాగా ఆపద వచ్చేటప్పటికి మరి ఎదుటి నుండి వచ్చినటువంటి మరి ఆ యొక్క ఒకటో మాటలో అంటాడు చూడండి. ఒకటో మాట, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము అంటున్నాడు కదండి. భయం వేసినప్పుడు మనం కూడా అంటాం, దేవా మాకు ఎవరు దిక్కయ్యా, నువ్వే కదా మాకు దిక్కు, మా పక్షాన్ని రాయ్యా, మా పక్షాన్ని నువ్వేనయ్యా, మమ్మల్ని ఆదుకునేవాడు నువ్వేయ్యా, మా కష్టాల్లో బాధల్లో నువ్వేనయ్యా మమ్మల్ని ఆదుకునేవాడు అంటూ ఉంటాం. భక్తుడు కూడా మా పక్షాన్ని నీవు, మా బదులు నీవు వాద్యమాడు అని అంటున్నారు. రెండో మాట అంటున్నారు తర్వాత, కపటము కలిగి దౌర్జన్యవాదుల చేతిలో నుండి నన్ను విడిపిస్తావయ్యా, నువ్వు తప్పితే ఎవరున్నారయ్యా, మా పక్కన వాద్యమాడయ్యా, మా పక్షాన ఉండయ్యా, నువ్వు ఉన్నట్లయితే మాకే లోటు లేదయ్యా అని వాళ్ళు సెలవిస్తున్నారు. దుఃఖపడ్డారు, ఆ రూములో బంధింపబడ్డారు. 3వ వచనంలో ఒక మాట అంటారు వాళ్ళు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, ఆలోచన దయచేస్తాయి. ఈ కష్టము నుంచి, ఈ నష్టము నుండి, ఈ బాధ నుండి, ఈ శ్రమ నుండి, ఈ శోధన నుండి, ఈ ఇబ్బందుల నుంచి తొలగించే ఒక మార్గాన్ని అవి చూపిస్తాయ్యా. నీ వెలుగు అయినటువంటి క్రీస్తును మా కొరకు ప్రత్యక్షపరచు, నీ సత్యమైనటువంటి యేసుక్రీస్తును మా కొరకు ప్రత్యక్షపరచు తండ్రి అని వాళ్ళు ప్రాధేయపడుతున్న సమయంలో మరి దేవుని ప్రత్యక్షత మరి వాళ్ళకు ప్రత్యక్షమైంది. వాళ్ళ ఆ రూమ్లో ఉండి దుఃఖపడుతూ భయపడుతూ తలుపేసుకున్న సమయంలో ఏమి జరిగిందో మనకు తెలుసు. గత వారము వాళ్ళు కళ్ళు మూసుకుని అపవాది వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసినప్పటికీ కనీసం మనసులో కూడా ప్రభువు మనకు సదాకాలము తోడుంటానన్నాడే, ఆయన వాగ్దానాలు, ఆయన చెప్పినటువంటి మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని ఆనాడు ఆ శిష్యులు కూడా గ్రహించలేకపోయినారు. ఈనాడు క్రైస్తవులమైన మనము కూడా గ్రహించలేకపోతున్నామేమో. ఒకసారి మనం గమనించుకుందాం, మనం ఆలోచన చేసుకుందాం, మనం పరీక్షను చేసుకుందాం. మన జీవితంలో వస్తున్న కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమల్లో ఆయన సదాకాలము మీతో ఉంటానని అన్నాడే. ఆయన నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అన్నాడే. ఆయన ఎక్కడికి వెళ్తాడో, మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు ఎవరు మమ్మల్ని ఏం చేయగలరు? దేవుడు మాకు తోడుండగా మాకు లోటేంటి? ఆయనే సహాయకుడు. రెండవ వచనములు అంటాడు చూడండి. 2వ వచనం, నీవు మాకు దుర్గమైన దేవుడవు, మమ్మల్ని తోలివేసిదివేమి, దుర్గము నువ్వు తప్పితే ఎవరున్నారు మాకు? కానీ మాకు ఎందుకు ఈ భయాన్ని ఇచ్చావు, ఎందుకు ఈ యొక్క చింతనిచ్చావు, ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు, ఈ నష్టాన్ని ఇచ్చావు, ఈ శ్రమనిచ్చావు, ఈ బలహీనతనిచ్చావు, ఈ రోగాన్ని ఇచ్చావు, ఈ యొక్క వేదన మా జీవితంలో ఎందుకు ఇచ్చావయ్యా? మా మనస్సు కృంగిపోయింది, మా ప్రాణము కుంగిపోయింది. అప్పుడు ధైర్యం తెచ్చుకుని అంటారు, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, ఎందుకు కృంగిపోయినావు? శిష్యులు దిగులుతో బయలుదేరారు ఎమ్మాయి పట్టణం. ఎమ్మాయి మార్గంలో శిష్యులు దిగులుతో దుఃఖముతో ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన విమోచకుడని, ఇశ్రాయేలును రక్షించువాడు ఆయనే అని తెలుసు కూడా, ఆయన విడువడు ఎడబాయనని తెలుసు కూడా వాళ్ళు ఇక ఆయన మనకు లేడు అనుకుని ఎమ్మాయి మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై ఏం చేశాడండి? వెంటనే చెప్పాలి, ఏం చేశాడు?
కండ్లు తెరిచాడండి. ఏం చేశాడండి? వాళ్ళ కండ్లు తెరిచాడు. అది ప్రత్యక్షత. ఆయన కండ్లు తెరిచాడు. ఇక్కడ కూడా అదే ప్రత్యక్షత. వాళ్ళు భయంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 అందరూ తీసుకోండి. అప్పుడు యేసు 19 నుంచి చదువుదాం. ఆ దినమున ఆదివారమున నాకు కొంచెం వినపడదు, దగ్గరున్న వాళ్ళు చదవండి దయచేసి. ఆదివారం సాయంకాలమున శిష్యులు ఏం చేశారండి? భయపడి ఏం చేశారండి? తలుపులు మూసేసుకున్నారు. వాళ్ళు భయంతో ఎక్కడ యూదులు వచ్చి మమ్మల్ని దూషిస్తారో, శిక్షిస్తారో, మమ్మల్ని సమాజంలో వెలివేస్తారో అని భయముతో చెంది ఉన్నారు. అటువంటి భయం మన జీవితాల్లో కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి కదా. అప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఎవరు వచ్చేసారు? అప్పుడు నువ్వు భయపడినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు వేదన ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చింతల్లో ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు మనతో ఉంటానన్నాడు. ఆయన సదాకాలము. ఆయన వచ్చింది ఎలాగా? ఆయన వచ్చింది ఎందుకు? ఎలాగొచ్చాడండి ఈ లోకానికి? ఇమ్మానుయేలుగా వచ్చాడు ఆయన. ఆ దేవుడు ఏ విధంగా తోడున్నాడో ఇశ్రాయేలీయులకి, నేను ఈ లోకంలో నన్ను నమ్ముకొని విశ్వసించి నా నామమున బాప్తిసం పొందిన వారందరికీ నేను ఎలా ఉంటాను? ఇమ్మానుయేలుగా ఉంటాను. వారి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, బలహీనతల్లో అన్నిటిలో కూడా నేనే ఇమ్మానుయేలును. వెంటనే వాళ్ళు కృంగాయి, మనసులు కృంగాయి, భయపడ్డారు, తలుపులు వేసుకున్నారు. వెంటనే ప్రభు ప్రత్యక్షమయ్యాడు వాళ్ళ మధ్యన. తలుపులు వేసుకుంటే యేసుప్రభు ఏం చేశాడండి? వాళ్ళ మధ్యన ప్రత్యక్షమయ్యాడు. తలుపులు వేసినట్టే ఉన్నాయి. యేసు ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చేసాడు. అంటున్నాడు ప్రభువారు, మీకు సమాధానము కలుగును గాక. ఈ లోకానికి ఆయన సమాధానకర్తగా వచ్చాడు. మన జీవితాలకి, మన బ్రతుకులకి, మన శోధన, వేదన, చింత జీవితాలకి ఆయన సమాధానము దయచేయువాడుగా వచ్చాడు కదండి. ఆయన సమాధానకర్తగా వచ్చాడు. సమాధానము చేకూర్చే కర్త ఆయన ఒక్కడే. ఈ లోకములో ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామమున మారు మనసు పొంది బాప్తీసం పొందినట్లయితే నీకేమిస్తానంటున్నాడు? ఆయన సమాధానం ఇస్తానంటున్నాడు. లోకసువార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు యేసు ప్రభు యొక్క రాకడ సమాధానము కలుగు చేస్తుంది. నువ్వు ఇష్టలుగా ఉన్నావా? నేను ఇష్టలుగా ఉన్నా నా సహోదరి, మనం ఇష్టలుగా ఉన్నామా? ఆయనకి భయపడవద్దు, కృంగవద్దు. యేసు ప్రభు నీకు సమాధానకర్తగా ఈ లోకానికి ఇమ్మానుయేలుగా తోడుగా ఉండటానికి వచ్చినాడు. ఆనాడు శిష్యులు భయపడ్డారు, వాళ్ళు కళ్ళు తెరవలేదు. యేసు ప్రభుని చూసే ధన్యత వాళ్ళకి లేకుండా పోయింది. అపవాది మూసేసింది. యేసు ప్రభు శక్తి ఎంత గొప్పదో, యేసు ప్రభు ఎంత గొప్పవాడో ఈ లోకానికి ఏ విధంగా అర్థం కాలేదో ఆనాడు శిష్యులకు కూడా అది అర్థం కాలేదు. ఆ విధమైనటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూసినారు. ఎంతమందికి మరి ఆహారం పెట్టాడు, వేల మందికి ఒక చిన్న కొద్దిపాటి ఆహారంతో ఆహారం పెట్టాడే. మరి ఉద్రిక్తతో మునిగిపోతున్నటువంటి, మరి అలలతో కొట్టబడుతున్నటువంటి సముద్రంలో శిష్యుల్ని కాపాడాడే. మరి అంత అద్భుతాలు, అన్ని కార్యాలు చేసి నీటిని మధురమైనటువంటి ద్రాక్షరసంగా మార్చి అన్నీ చూసినప్పటికీ వాళ్ళకి ఏమి లేదండి, ఏమి లేదు,
సమాధానం లేదు. యేసుప్రభు ఉన్నాడనే సమాధానం లేదు. ఈ రోజున కూడా మనకు కూడా ఒక్కొక్కసారి కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, కృంగిపోటు అయిపోతాం. శ్రమలు వస్తే, బాధలు వస్తే మనం ఇంకేమో ఆలోచించాం, ఆ బాధనే తలంచుకుంటాం, ఆ కష్టాన్నే ఎంచుకుని ఆ కష్టాన్నే జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రభు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోం. వాళ్ళ ప్రభు సదాకాలం మీతో ఉంటాను, మీరు కంగారు పడకండి అని చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోయి తలుపులు బిగించేసుకుని ఉన్నారు. ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక. తర్వాత మాట అంటాడు ఆయన, అది అప్పుడు ఏం చేశారండి? ప్రభువుని చూసి ధైర్యం వచ్చేసింది వాళ్ళకి, ధైర్యం వచ్చేసింది కదా. ధైర్యం వచ్చేసి ఇంకా మాకేమీ లోటు లేదు, మేము రేపటి నుంచి ప్రభు మా తోట ఉంటానన్నాడు, ఉంటాడు. కనుక మనం ఏం చేసుకోవచ్చు? అండి, కూలి పనికి వెళ్ళిపోవచ్చు, మా పనులు మేము చేసుకోవచ్చు, మేము ఎక్కడ తిరిగినా యేసు ప్రభు మాతో ఉంటాడు కదండి. వాళ్ళ ఉద్దేశమే అదే కదా, ఏ పని చేసుకున్నా దేవుడు మాకు తోడుంటాడు. ఎందుకంటే ఆయన ఎవరు? ప్రేమమయుడు, కృపామయుడు, కరుణామయుడు. అదే కదా మన ధీమా. ఈనాటి క్రైస్తవ ధీమా ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు శిక్షించడండి, ఆయన ఎవరిని దూరం చేసుకోడండి. ఆయన ఎంత కృపామయుడో తెలుసా అనుకుని మన బాధ్యతను మనకున్నటువంటి పనిని మర్చిపోయి మరి మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాం. ఆనాడు శిష్యులు కూడా అంతే, వాళ్ళు సంతోషించారట. సంతోషెవరా మరి? యేసుప్రభు లేడు, ఇక మాకు దిక్కెవరు అనుకుంటున్న సమయంలో వాళ్ళ మధ్యన ప్రత్యక్షమై సమాధానము మీకు కలుగునుగాక అనే మాట అన్నప్పటికీ వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది, ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. కానీ యేసుప్రభు సమాధానం ఎందుకు వస్తుంది, ఎలాగొస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ప్రభువు చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. అప్పుడు చదవండి. అప్పుడు యేసు మరలా చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. మర్చిపోయారేమో, మీకు సమాధానము కలుగుతుంది. ఎప్పుడు? అక్కడైతే పుట్టినప్పుడు నాకు ఇష్టలై ఉంటే కలుగుతుంది అని. ఎక్కడేమంటున్నాడు తెలుసా? అసలు మిమ్మల్ని నేను పిలిచింది ఎందుకు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు, నా ప్రాణంలో ఉన్న ప్రాణ సమానమైన రక్తాన్ని మీ కొరకు చిందించింది ఎందుకు? ఆ మాటలు మర్చిపోయారయ్యా మీరు. మీకు ఏమున్నదో ఏదో మర్చిపోయి బ్రతుకుతున్నారు మీరని మరలా అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడండి ఆయన? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను పంపుచున్నాను. పంపుట అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకోవలసిన విషయం. పంపుట బైబిల్లో 14 సార్లు 17 సార్లు ఉంది పంపటం. అసలు ఆలోచించినట్లయితే దేవుడు మనల్ని బ్రతకటానికి ఈ లోకాల్లోకి పంపాడు, అంతే కదా. ఆయన పంపకపోతే మనం ఈ లోకంలో కలగం. ఆయన సంకల్పంలో లేకపోతే ఈ లోకంలోకి రాము. మనం నశించి నాశనమై మరి ఈ లోకంలో కలిసిపోయి మరి లోకానుసారులుగా జీవిస్తున్న మనకు, దుఃఖం, వేదన, భయంతో బ్రతుకుతున్న మనకు ఆయన కుమారుడైన క్రీస్తును పంపించి, ఈ లోకానికి ఆయన క్రీస్తుని పంపించి ఆయన కల్వరిశిలువ మీద బలి చేసి మనల్ని కూడా ఆయన ఒక సంకల్పం ద్వారా, ప్రణాళిక ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక పని నిమిత్తం. ఆ పనిని మనం ఏం చేశాము? మర్చిపోయాం, పెడచెవును పెట్టాం. అది మనకు తెలిసి కూడా నాది కాదులే ఈ పని అనుకుని బ్రతుకుతున్న మనకు మరొకసారి ప్రభు ప్రత్యక్షమై శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ చెప్తున్న మాట చదవమ్మా. కనుక సరిపోతుంది.
పంపుట అనే విషయం గురించి మనం ఈ రోజుని ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువుని తండ్రి పంపాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనములో అది కనుక సరిపోద్దమ్మా, నేను వివరిస్తాను. కనుక కమరయ స్త్రీ దగ్గరికి ఆత్మల భారంతో వెళ్ళాడు. ఆ సమరయులు నశించి నాశనం అయిపోతున్నారు. సమరయ ప్రాంతంలో కూడా సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రభువారు యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి సుక్కోతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సమరయ స్త్రీ నీళ్లు చేదుకుంటుంటే మరి ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ, భయంకరమైనటువంటి వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ, అటువంటి స్త్రీని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఆమె ద్వారా ఆ సమరయులకు రక్షణ కావాలని ఆమె ద్వారా ఆ సమరయులకు అందరికీ రక్షణ దయచేశాడు. ఈలోగా భోజనాలు తెచ్చినటువంటి శిష్యులు, ప్రభువా భోజనాలు తెచ్చాం తిందాం రా అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? నాకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. మనమేంటి ఎక్కడికి వెళ్ళినా సరే నా కోసం ఏమి ఇచ్చారు, నా కోసం ఏమి తెచ్చారు, మనం ఏంటి, మనం ఎట్లా ఉంటున్నాం, మన నడవడికి ఏంటి, మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఇక్కడికి పంపించాడు ఈ లోకంలోనికి, మళ్ళీ నాశనం అయిపోతున్న మనలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో క్రీస్తు రక్తం ద్వారా అనే ఆలోచన లేకుండా ఈ లోక సంబంధమైన ఆహారం కోసమే మనం బ్రతుకుతున్నాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33లో ఒక మాట అంటాడు. 31లో చూడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో. ఆలోచన అంతా ఏంటండి? ఆ శిష్యుల ఆలోచనే. ఆనాడు శిష్యులు ఏ విధంగా యేసుప్రభుని రాయ తిందామంటున్నారో ఈ రోజున కూడా మనకు కూడా ఏముంటుంది, ఏమి తిందాం, ఏమి కట్టుకుందాం, ఏమి త్రాగుదాం, ఏ విధంగా సుఖిందాం కదండి. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఆయన అలాగే తిన్నాడు. ఆడికి ఇష్టమైనవి తిన్నాడు, మిగిల్చిన కింద పారేశాడు. కనుక ఆడి ఇష్టమైనటువంటి ఉదారంగు వస్త్రాలు ధరించుకుని సుఖించటానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయన చనిపోయినప్పుడు ఎక్కడున్నాడండి? ఆయన నరక యాతనలో ఉన్నాడు. ఆ విషయము శిష్యులు మర్చిపోయినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మలను పంపుతున్నాను మీకు. మిమ్మల్ని ఏం చేస్తున్నాను అంటున్నాడు? పంపుచున్నాను. నన్ను దేవుడు పంపాడు, నన్ను తండ్రి పంపాడు, నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటున్నాడు. పంపుట అనేది ఒక మంచి ప్రణాళిక, దేవుని సంకల్పం. ఎన్ని చేసినా ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? ఈ లోకంలోనికి సువార్త నిమిత్తము పంపటానికే. అంతేకాదు, నాకెక్కడ సువార్త అండి, నాకు బైబిలే అర్థం కాదనుకుంటున్నావా? నీ జీవితమే ఒక సువార్త, నువ్వు బ్రతికే ఒక సువార్త. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడండి? క్రీస్తు సువార్త సువాసన వెదజల్లటానికి నిన్ను ఈ లోకములో పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. చదవండి. ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము, సువార్తను, క్రీస్తును కూర్చిన జ్ఞానం అంటే సువార్తను కనపరచు
ఎల్లప్పుడూ క్రీస్తును ఊరేగించడానికే, క్రీస్తు చేసిన ప్రేమను, క్రీస్తు చేసిన కృపను, క్రీస్తు చేసిన గొప్ప త్యాగాన్ని ఈ లోకానికి పంచిపెట్టు. ఈ లోకానికి ఆయన ప్రేమను పంచిపెట్టు. అనేక మంది ఆ ప్రేమ లేని వాళ్ళు ఉన్నారు. అందుకే దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, పాపులము, ఏ యోగ్యత లేని మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీకంటే గొప్పవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు? మనం తిందాం, తాగుదాం, సుఖిందాం, బలపడదాం, మరి సుఖవంతమైన జీవితానికి ఆలోచించి జీవిందామా? ప్రభు అంటున్నాడు, నీకు సమాధానం కావాలా? నువ్వే పని మీద వచ్చావో, ఎందుకు పంపబడ్డావో ఈ లోకంలోనికి? మరి ఎందు నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సువార్త పంపటానికి మరి తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు యేసు ప్రభు వారు. కనుక పంపటం అనేది కథ మన బ్రతుకులో కూడా, మన జీవితం ఒక పత్రిక అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు తెలుసా? 3:3లో సిరాతో గాని వ్రాయబడక దేవుని ఆత్మతో నా పరిచర్య నిమిత్తము, పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికలు మీరు, క్రీస్తు పత్రికలు మనము అది మర్చిపోతున్నాం. క్రీస్తు పత్రికలుగా ఉండకపోతే, క్రీస్తు సువార్తకు పంపబడ్డామని ఎరగకపోతే, నీ జీవితంలో నువ్వు తిని తాగి సంతోషించిన దానికైతే మరి ఆ ధనికుడి పరిస్థితే మనకు కూడా రావచ్చేమో. ఆ పరిస్థితే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఉండొచ్చేమో. కనుక ప్రియులారా, గమనిందాం, మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఎదరు అద్భుతాలు చేశాడు. దేవుని గొప్ప కార్యాలు చూపించాడు యేసుప్రభు వారు. అనేక మహత్కార్యాలు చేశాడు. అనేక మంది భయంకరమైన దెయ్యాలను వెలగొట్టాడు. అనేక సూచక్రియలు చేశాడు. అన్నీ చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేక చేసి ఉంటాడు. నీ కంటికి కనపడేటట్టు నీ ఎదురు కూడా అనేకమైన చేసి ఉంటాడు. నా ఎదుడు కూడా అనేకమైన మన జీవితాల్లో చేసి ఉంటాడు. కానీ మనం ఒకటి మర్చిపోయినాం. ప్రభు కొరకు మనం పంపబడ్డామని, ప్రభు సువార్త ప్రకటించటానికి మనం పంపబడ్డామనే విషయాన్ని మనం ఏం చేస్తున్నామమ్మా? ఏం చేస్తున్నాము? మర్చిపోయాం. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. ఇంకొక మాట ఉంది. మరి క్రీస్తుని ఎందుకు పంపాడో, ఆయన్ని ఒక సాక్షిగా పంపాడు. ఎలా పంపాడమ్మా? ఒక సాక్ష్యం ఉండటానికి పంపాడు. అంతేకాదు, దేవుని కోరిక, దేవుని చిత్తం, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికే నన్ను పంపాడు. ఆనాడు యేసుక్రీస్తును కూడా పంపాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38 చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని. మరి నేనెందుకు పుట్టాను? నేనెందుకు యేసులో రక్షణ పొందాను? యేసు కృపకు ఎందుకు పాత్రుడయ్యాను? నేను సుఖించటానికా? నేను ఆనందించటానికా? నేను సంపాదించుకోవటానికా? ఎందుకు అని మనము కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచిదని ప్రభు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు మనల్ని. ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ రోజుని. ప్రభు అంటున్నాడు, నా చిత్తము, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తము నెరవేర్చటానికి ఆ పరలోకము నుండి ఈ మట్టి శరీరములోనికి, ఈ మట్టి శరీరాకారములో ఉన్న ఈ లోకములోనికి నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆయన చిత్తము నెరవేర్చటానికి. ప్రతి వాడు కూడా దేవుని చిత్తము నెరవేర్చటానికే మనం క్రీస్తునందు చేసిన పని అయి ఉన్నాం. ఆయన సృష్టించినటువంటి మరి వారమై ఉన్నాము. ఒక క్రైస్తవులుగా తీర్చబడ్డాము. ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాం మనం. మన జీవితాలను చక్కజేశాడు, మన బ్రతుకుల్ని క్రమ చేశాడు, మన జీవితాలను ఉద్ధరించాడు. ఆయన చిత్తము నెరవేర్చడానికే కానీ మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికో, మన ఇష్టానుసారంగా జీవించటానికో మాత్రం కాదండి. అందుకే అది శిష్యులు ఎరగలేకపోతే ప్రభు వాళ్ళకు ప్రత్యక్షమై అదే చెప్తున్నాడు. నువ్వు ఎందుకు పంపబడ్డావో, ఎందుకు క్రీస్తులోనికి వచ్చావో కదండి. ఆశీర్వాదము కొరకే మనల్ని ఆయన ఎందుకు పిలిచాడండి? ఆశీర్వాదము కొరకే పిలిచాడు. నేర్చుకున్నాం ఇంతకుముందు వాక్యం అది.
యూట్యూబ్లో ఉంది చూడండి. ఆశీర్వాదం పిలిపిది. మనల్ని క్రీస్తులో పిలిచాడంటే ఆశీర్వదించటానికే కానీ ఆ నరకానికి పంపడానికి కాదు, మనల్ని నాశనం చేయటానికి కాదు. కనుక మనం మర్చిపోయినాం. శిష్యులను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు భయపడి తలుపులు వేసుకుని లోనకి వెళ్ళిపోయి భయపడి ఒంటరిగా ఉంటున్నారు. చాలామంది జీవితాలు మేము ఎవరి జోలికి వెళ్ళమండి, ఎవరితోనూ మాట్లాడమే ఈ ఏరియాలని, మా అంత గొప్పోళ్ళు ఎవరు లేరని చెప్పుకుంటారు. సిగ్గు ఉండదు వాళ్ళకి. తెలుసా అండి? నువ్వెందుకు గింజదాన్ని నువ్వు ఎత్తతున్న గింజదాన్నే భూమిలో ఉండిపోతే ఉపయోగం ఎందుకు? ఏమిటి? అది మొలకెత్తాలి, ఫలించాలి. నీ జీవితాన్ని దేవుడు విత్తాడు ఈ లోకంలో. నువ్వు విత్తిన తర్వాత ఫలించకపోతే నీ జీవితం వ్యర్థం, నా జీవితం వ్యర్థం, మన బ్రతుకులే వ్యర్థం అండి. మన బ్రతుకులే వ్యర్థం. మూడో మాట నేర్చుకుందాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు ఎవడిగాడు సాక్ష్యము కదా. ఎప్పుడు మనం సాక్ష్యాలు మనమే చెప్పుకుంటాం. కొంతమంది నేను మామూలు కాదండి, మా తాతల నేతులు నాకారు, నా మూతులు ఇంకా వాసన వస్తున్నాయి చూడండి అనుకునేవాళ్ళమే మనం అందరం. ఎప్పుడు చూసినా మన గొప్పే చెప్పుకుంటాం, మన స్థితినే ఇచ్చించుకుంటాం. కానీ మన గురించి ఎదటి వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి. ఒక ఎదటి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు చూసావా, మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నిజంగా వీడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక దైవ జనుడు, లేకపోతే ఒక దైవ శిష్యుడు, ఒక విశ్వాసి, ఒక మరి పరిశుద్ధుడు, ఈయన మంచి భక్తిపరుడు అని చెప్పుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. యేసుప్రభు పంపబడ్డాడు. ఆయన అంటున్న మాట అది. చదవండి మళ్ళీ. నన్ను గూర్చి గట్టిగా చదవండి ఒకడు. కాను నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంకా చదువు. ఎరుగరు నన్ను తెలిస్తే నా తండ్రిని కూడా తెలుసుకుంటారు. నా తండ్రి నా కొరకు సాక్ష్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ రోజునే మనల్ని ఆయన కుమారుడైన యేసుప్రభు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని మరి క్రైస్తవులుగా చేసి ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఈ లోకంలో తోడేళ్ళు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, అక్కడ భయంకరమైన కాటు వేసే పాములు ఉండొచ్చు కదండి, భయంకరమైనవి ఉంటాయి. యేసుప్రభు ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఎప్పుడు చూసినా సరే మన జాగ్రత్తల గురించే చెప్పాడు. శిష్యులకి జాగ్రత్త విడిచిపెట్టిన యేసుక్రీస్తు శిష్యులకు జాగ్రత్త చెప్తున్నాడు. కనుక మనల్ని విడిచిపెట్టాడు. కనుక మీకు చెప్పుడు నా తోడు ఉండాలంటే, ఎప్పుడూ నా సమాధానం మీకు ఉండాలంటే మీరేం చేయాలి? మీరు పంపిన విధిని మీరు గుర్తి చేసుకోండి. ఎందుకు పంపాను, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను, ఎందుకు నా కుమారుడైన యేసుక్రీస్తును బలి చేసి ఆయన ప్రాణాన్ని మీ ప్రాణాల కొరకు నేను పెట్టాను, ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా పంపబడిన వాళ్ళము, తండ్రి ద్వారా పంపబడిన వాళ్ళం. మరి ప్రభు ఒక అపోస్తుడైన పౌలు గారు మనకు గుర్తు చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మంచి మాటను గుర్తు చేస్తాడు. చదువమ్మా. కనుక ఆయన పంపాడు. ఎందుకు తెలుసా? శరీరాకారంతో ఉన్న ఆయన్ను శరీరానుసారమైన ధర్మశాస్త్రానికి లోబడి జీవించలేకపోతున్నాము మనము. కనుక
సరే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నాము గనక ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చటానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలు, మన శాపాలు, మన అతిక్రమాలు, మన శరీరముతో చేసినటువంటి ప్రతీది కూడా ఆయన తీసివేయటానికి మన కొరకు 2:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఒక మాట అంటాడు. 2:14 కాబట్టి ఆ పిల్లలైన మనము, ఆ పిల్లలు ఎవరో కాదు, ఇంకెవరో అనుకోకండి, మనమే ఆ పిల్లలైన మనము ఆ నరకం యొక్క బలము గలవాణిని అంటే శాపవాదిని మరణ భయం లేకుండా చేశాడండి. గొప్పది. ఇంకా భయం అనేది ఉండదు మనకి. మనం ప్రభువును నమ్ముకొని ప్రభువు చిత్తానుసారంగా జీవించి ఆయన సాక్షి బిడ్డలుగా జీవించి ఉన్నట్లయితే సదాకాలం మనతో ఉంటాడో మనకి శాంతి సమాధానాలు ఉంటాయండి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నా ఇష్టానుసారంగా నేను జీవించి, మన ఉద్దేశాల ప్రకమే మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకుని హాయిగా సుఖంగా ఉండమన్నాడని దానికి ఇలాగ అనుకున్నట్లయితే తర్వాత అగ్ని ఆరదు, పురుగు సావదు, అయ్యా అని అడుక్కునే పరిస్థితి వచ్చినా నీళ్లు దొరకవు. మరి అమ్మా అనుకుని బాధలు వెళ్ళబుచ్చుకోవాలనుకున్నా ఆ బాధ పోదు. మరి ఈ దినాన్ని ప్రభు ప్రత్యక్షత కళ్ళు తెరిచినట్లయితే, వాళ్ళ కళ్ళు తెరిచాడు, వాళ్ళు సంతోషించారు, ఆనందిస్తున్నారు, మీకు సమాధానం కలుగుతుంది. కానీ నన్ను ఎలా పంపారో నేను కూడా మిమ్మల్ని ఈ లోకంలోనికి పంపాను, ఈ లోకంలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను ఏర్పాటు చేసుకుంటామే ఈ లోకంలో మిమ్మల్ని పంపటం. లోకం వేరే, మీరు వేరే, లోక పరిస్థితులు వేరే, మీ పరిస్థితులు వేరే. లోక పద్ధతుల్లో మీరు జీవించినట్లయితే నా ద్వారా ఉన్నవాళ్ళు కాదు, మీరు నా పిల్లలు కాదు. నేను చిందించినటువంటి రక్తం మీ కొరకు కాదు. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది క్రీస్తు నామమున క్రైస్తవులుగా జీవిస్తారో వారికి సమాధానము కలుగుతుంది. ఆ విధంగా జీవించిన వారికి ఎన్నటికి నీ సమాధానం కలగదని కటాకట్గా చెప్పేశాడు ప్రభువారు కదండి. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మంచి మాటలు చెప్తాడు యేసుప్రభు వారు. ఇంకా మంచి మాటలు చెప్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇదే విషయాన్ని 28:18 నుంచి 20 వరకు చూసుకున్నట్లయితే ఎవరుగా ఎన్నో వాళ్ళన్న రూమ్లోకి వచ్చి పరలోకమందునో భూలోకమందునో నాకు సర్వాధికారం ఉన్నదయ్యా, కాబట్టి మీరు వెళ్ళండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి గుర్తు చేస్తున్నది ఏంటంటే, మనకు వెళ్ళే పని ఉంది. మనం పంపిస్తున్నాడు ఆయన పంపిస్తున్నాడు. ఎలాగ? మీరు వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళండి. లోకంలో ఉన్నారు, మీ పక్కన ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు బాధలు పడుతున్నారు, దుఃఖాలు పడుతున్నారు, వాళ్ళు ఇంకా చింతల్లో ఉన్నారు, భయంతో ఉన్నారు, జీవితం వెళ్ళగొట్టుకుంటున్నారు. ఏ విధమైనటువంటి క్రీస్తుని కలిగిన ఆనందం, సంతోషం వాళ్ళ జీవితాల్లో లేదు. మీరైతే నేను కనపడ్డానని సంతోషిస్తున్నారు. కనుక వాళ్ళ మధ్యకి మీరు వెళ్ళండి. చదవండి అయ్యా. ఏం చేయండి? సమస్త జనులను శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయండి. సమస్త జనులు నన్ను వెంబడించేవారుగా చేయండి. ఒక మాటలో చెప్పాలంటే, శిష్యుడు అంటే గురువుని ఏం చేస్తాడండి? వెంబడిస్తాడు. గురువుని వెంబడించిన వాడే శిష్యుడు. గురువు వేరే, శిష్యుడు వేరే అయితే ఆడు గురువు కాదు, ఇడు శిష్యుడు కాదు. ఇంతకుముందే చెప్పాను నేను, సాధకుడు బోధకుడు అని. బోధకుడు వేరే, సాధకుడు వేరే కాదు. సాధకుడు బోధకుడు ఏకమైనప్పుడే ఆ శిష్యర్కము కానీ ఆ బోధ కానీ మన జీవితాలకి ఒక మేలుని చేస్తుంది. కనుక యేసుప్రభు బోధకుడు. ఆయన బోధలు వినకపోతే ఆయన శిష్యులు సమాధానం పొందలేదు, ఆయన మాటను మర్చిపోయినారు. ప్రభు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మీకు సమాధానం కలుగుతుంది, కానీ నేను మిమ్మల్ని లోకంలోనికి పంపించానే, మీరు లోకంలో. అందుకే శిష్యులండి ఆ రోజుని ఎలాగో తెలుసా? వద్దంటే ప్రకటించారండి, బలవంతం చేసింది.
ఎందుకు తెలుసా? అక్కడ ఏం చేశాడు ఆయన? ఊది పరిశుద్ధాత్మను వాళ్ళ మీద పంపించాడు. ఇప్పుడు మనం వెళ్ళలేకపోతున్నామంటే మనకు కారణం ఏంటి? మన ఉన్న లోపం ఏంటంటారు? ఒకసారి ఆలోచించేది. అసలు మనలో ఏం లేదు ఉంటే బలవంతం చేస్తుంది. అది లో నుండి ఖాళీగా ఉండదు. మనలో పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే ఎన్ని చింతలు పడినా, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వాళ్ళు వద్దంటే ప్రకటించేవారు. యేసు ప్రభు నామమున ప్రకటించవద్దు. అపోస్తుల కార్యాలు చదువుకోండి ఇంటికి వెళ్ళి. యేసు ప్రభు నామమున మీరు ప్రకటించవద్దు అన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ప్రకటించారు కదండి. బంతిని ఎంత గట్టిగా నేలనేసి కొట్టండి అంత పైకి లేస్తుంది. క్రైస్తవ జీవితం అలాగ ఉండాలండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన ధ్యేయం ఒక్కటే, ప్రభువును ప్రకటించాలి, ఆయన సువార్త ప్రకటించాలి. దాని ద్వారా మన జీవితాలకి సమాధానం ఉంటుంది. రాళ్లతో కొట్టేస్తుంటే స్టెఫెన్ ఏమన్నాడండి? రాళ్లతో కొట్టేస్తున్నారు సువార్త ప్రకటించినందుకు. తండ్రి వీళ్ళని క్షమించాయి, వీళ్ళకి తెలీదు ఈ సువార్త యొక్క సంతోషం, కానీ ఈ సమాధాన సంతోషాలు వీళ్ళకి తెలియవయ్యా, క్రీస్తే సంతోషం అని తెలియదు వీళ్ళకి. అయ్యా వీళ్ళని క్షమించాయి అని అడుగుతున్నాడు. మనం లోకానికి వెళ్ళాలి, మన ఇంటి పక్కోడి దగ్గరికి వెళ్ళాలి, మరి ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలి. అసలు మన కళ్ళు తెరిస్తే కదా, మన కళ్ళు తెరిచినాయి లోక వస్తువుల మీద, లోకాశల మీద మన కళ్ళు తెరిచున్నాయి. ఎలా బతుకుదాం, ఎలాగ జీవిద్దాం, ఎలాగ బతుకుదాం, ఎలాగ తిందాం, ఏం దొరుకుదాం ఏదని ఆలోచన. అందుకే యేసుప్రభు వారు మత్తయి సువార్త 6లో అన్నారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుక్కుడి, తరువాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను. మొదట మీరు నా నీతిని వెతికితే మీకు సమాధానం వస్తుంది, మీకు కావాల్సింది 10 తీర్చబడుతుంది. పక్కనకి వెళ్తావు, పక్కకున్న వాళ్ళ యోగక్షేమాలు అడుగుతాం, మంచిదే, అడగటం ఒక క్రైస్తవులుగా మంచిదే కాదని నేను అంటలేదు. కానీ ఏం కూర వండుకున్నావు, ఏం తిన్నావు, పప్పు వండావా, సారు వండావా, మీ పక్కన ఎవరు ఉంటారు ఇవి అడుగుతాం. కానీ అమ్మ ఎలాగుంటున్నారు, ఎట్లాగున్నారు, మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు, ఏంటి, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, దేవుడు మాకు మేలు చేశాడు, మాకు సంతోషం ఉంది, మీకు కూడా సంతోషం ఇస్తాడమ్మా, మీకు కూడా సమాధానం ఇస్తాడమ్మా అని ఎవరన్నా మనం చెప్పగలుగుతున్నామా అంటే లేదు. అందుకోసమే మనకు ఆ ప్రత్యక్షత, శిష్యులకు వచ్చినటువంటి ప్రత్యక్షత ఈనాడు మనకే లేదు, ఆ ప్రత్యక్షత మనకు లేదు. కనుక వీళ్ళు గమనించుకుందాం. మొట్టమొదట మనం పంపబడిన వారమని ఎరగాలి. రెండవది ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం పంపబడ్డామని ఎరగాలి. మూడవది క్రీస్తుకు సాక్షులుగా మనం ఈ లోకంలోనికి క్రైస్తవులుగా పంపబడ్డామని ఎరగాలి. ఈ మూడు చాలా ముఖ్యమైనవండి. ఆనాడు శిష్యులకు కూడా యేసుప్రభు అదే చేశాడు, వెళ్ళండి అన్నాడు అంతే. సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. 4 సువార్తల్లోనూ అదే మాట చెప్పాడు. 4 సువార్తల్లోనూ ఆఖరి వచనం, ఆఖరి అధ్యాయంలో చూసుకున్నట్లయితే అటు మార్కు సువార్త 16లోను, మరి లూకా సువార్త 24లోను, యోహాను సువార్త మరి 20లోను 21లోను చూసుకున్నట్లయితే ఆయన లాస్ట్గా చెప్పింది మీకు సమాధానం ఉండాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి? మీరు పంపబడిన వారని గుర్తెరగాలి. మనము పంపబడిన వారం అండి. పని కొరకు, దేవుని పని కొరకు మనం పంపబడిన వారం అని మనం గుర్తెరగాలి. మరి ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనం పౌలు ఉన్నాడండి, పౌలు కళ్ళు తెరిచాడు, దేవుడు పౌలు కళ్ళు తెరిచినప్పుడు ఏం చేశాడండి? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 18, 19, 20లో చూసినట్లయితే ఆయన కళ్ళు తెరిచి నేను అనేక మంది కళ్ళు తెరవడానికి, టైం లేదు చెప్పేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, అనేక మంది కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, వాళ్ళు కళ్ళు తెరవడానికే నీ కళ్ళు తెరిచాను. మరి మన కళ్ళు ఇంకా తెరవలేదా? మనం ఇంకా సువార్త చేయలేకుండా ఉన్నామా? ఇంకా మనము మన జీవితంలోనే ఈ లోక విషయాలే చూస్తున్నామా? అపవాది చూపిస్తున్నటువంటి లోక మహిమలే చూస్తున్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రత్యక్షతగా మనం చూస్తున్నామా? గమనించాలి. ఒకసారి గమనించినట్లయితే మన జీవితాల్లో నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. అది లేకపోతే మనం ఏదో తింటున్నాం, బ్రతుకుతున్నాం అని అనుకున్నట్లయితే క్రీస్తు ప్రయాస వ్యర్థమే, ఆయన సిలువ వేయబడుట వ్యర్థమే, ఆయన సమాధి చేయబడి తిరిగి లేవటం కూడా వ్యర్థమే. మన జీవితాలకి సమాధానం రాదండి.
ఎప్పుడు చూసినా ఈ కష్ట జీవితమే. ఒక్క తల్లైనా సరే, ఒక్కరైనా సరే క్రీస్తు గురించి ఈ దినాన్ని నేను పంపబడ్డాను ఈ లోకంలో. ఒక క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా నేను చేయబడ్డాను. ఎవరికైనా ఈరోజు నేను క్రీస్తు గురించి చెప్పానా? లేకపోతే నేను భోజనం తినకూడదు ఇవాళ. వాళ్ళు విన్నారా లేదా అనేది నీకు అనవసరం, వాళ్ళు వచ్చారా లేదా దేవునిలోకి అనేది అనవసరం. కానీ క్రీస్తుకి సాక్షిగా నువ్వు ఉన్నావా? క్రీస్తు నిన్ను పంపాడని గుర్తెరిగావా? క్రీస్తు ఇందు నిమిత్తమే ఆయన చిత్తము, ఇదే ఆయన చిత్తము అని నువ్వు గుర్తెరిగావా? లేకపోతే వ్యర్థమే మన జీవితాలు. వాళ్ళు భయపడి రూమ్లో తలుపులేసుకున్నారు. మన జీవితం కూడా రేపు తలుపులేసుకుని జీవితం అయిపోతుందేమో. దేవుడు మనకున్నాడనే నమ్మకం లేకపోయినట్లయితే, ఆ నిరీక్షణ లేకపోయినట్లయితే మన బ్రతుకులు కూడా వ్యర్థమే అమ్మా, వ్యర్థమే మన జీవితాలు. పౌలు పంపబడ్డాడు, మనల్ని పంపలేదా? 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో ఒక మాట ఉంది, బాగా గుర్తు మనకి. అమ్మ కొరింథీయులకు చదువుతున్నావు, కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నావు. నేను కొరింథీయునన్నా క్షమించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, అయితే మీరు చీకటిలో నుంచి, చీకటి లోకములో నుండి, ఈ భయంకరమైనటువంటి పాపలోకములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు. ఎవరు పిలిచారు మనల్ని? ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచాడు. ఆయన రక్తము ద్వారా పిలిచాడు. ఆయన రక్తము బలి చేసి నిన్ను దేవునికి కుమారుడిగా, దేవునికి పిల్లలుగా నిన్ను ఏర్పరిచాడు. సువార్త ప్రకటించే పరిచారకులుగా, శిష్యులుగా నిన్ను స్థిరపరచడానికి ఆయన ఉద్దేశమై ఉన్నది. పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకము. రాజులు ఎవరికైనా భయపడతాడండి? రాజు ఎవరికైనా భయపడతాడా? మనం భయపడుతున్నామంటే మనకు ఆ వంశం కాదు మనది కదా, మనం రాజులు కాదు. మనం భయపడద్దు. రాజుల రాజు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో చెప్పాలో నువ్వు చెప్పుకుంటూ పోతే ఆయన తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. రాజులైన యాజక సమూహము, యాజకత్వం చేయాలి కనుక రాజుని కదా అని కాలు మీద కాలేసి తినటం కాదు, రాజు కదా అని కాలు మీద కాలేసి బతకడం కాదు. యాజకులు నువ్వు యాజకత్వం చేయాలి, పరిచర్య చేయాలి, అనేక మందిని ఆశీర్వదించాలి. నువ్వు ఆశీర్వాదంగా ఉండటానికే నిన్ను పిలిచాడు. దేవుని సొత్తు అయినా ప్రజలమై ఉన్నాము. దేవుని సొత్తు మన భర్తకో, మన తల్లిదండ్రులకో, మన పిల్లలకో, మనం ఈ లోకంలో ఉన్న అధికారులకు సొత్తు కాదు. మనం దేవుని సొత్తు. మనము దేవుని సొత్తు. దేవునికే ఉపయోగపడాలి. నేను దేవుని పని కొరకే నేను ఉపయోగపడాలి. అప్పుడే నీ జీవితంలో సమాధానం వస్తుంది. లేకపోతే నీ జీవితంలో, నా జీవితంలో సమాధానం రా. ప్రభు చెప్పింది అదే. కనుక మరి మనము సమాధానం పొందాలి అని అంటే తప్పకుండా మనము క్రీస్తును కలిగిన వారమై, రక్షణ పొందిన వారమైతే సమాధాన సువార్తకు మనం సువార్తను ప్రకటించాలి. ఈనాడు భారతదేశ సంస్కృతిలో నుండి, భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగిన భారతదేశంలో నుండి మనల్ని ఈ రోజున దేవుడు మరి అనేక మంది మిషనరీలను పంపించాడండి. భారతదేశం అన్య దేశం ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబాలు ఆలోచించుకోలేదు, వాళ్ళ ఇంటి పేరుని ఆలోచించుకోలేదు, వాళ్ళ ప్రాంతాన్ని ఆలోచించుకోలేదు. ఆఫ్రికా నుండి, ఆస్ట్రేలియా నుండి, అమెరికా నుండి, ఇంగ్లాండ్ నుండి అనేక మంది దైవజనులండి. వాళ్ళ జీవితాలు ఇక్కడ
శిథిలమైపోయి శిలాశాసనమైపోయి భూస్థాపితమైపోయినా వాళ్ళు ఈ రోజున సువార్త ప్రకటించారు కాబట్టే ఆ సువార్తలో బ్రతికిన వాళ్ళమైన మనము ఈ రోజున శేషంగా మిగిలాం మనం. అది గుర్తు చేసుకోండి. వాళ్ళని పంపించకపోతే నీ జీవితం నా జీవితం నిర్జీవము, జీవము లేని జీవితాలు మనవి. తెలుసా, ఈరోజు నీ బ్రతుకుతున్నాం, ఈ నిరీక్షణ కలిగిన జీవితం ఉంది మనకి అంటే ఎవరు ఏర్పాటు చేశారు? ఇది ఆయన కొంతమందిని పంపించాడు, ఆయన బలవంతము చేశాడు, కుటుంబాల నుంచి వేరు చేశాడు. ఒక గొప్ప భక్తుడు ఎవ్వరూ వెళ్ళకపోతున్నారు, నేను ప్రభు పక్షాన్ని వెళ్తున్నాను అని చెప్పి అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ఒక దీవికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని కొరుక్కు తినేశారు. ఎంతో ప్రాణత్యాగాలు ఫలితం అండి. మనం అది మర్చిపోకండి. మనం ఎవరమో తెలుసా? ఎంతోమంది సువార్తకులు బలి అయిపోయి మదర్ తెరిసా లాంటి వాళ్ళు ఎంతోమంది, మరి విలియం క్లేరీ అనేక మంది భక్తులు పంపబడినప్పుడే మనము ఈ రోజుని శాసంగా మొక్కలుగా చిన్న చిన్న మొక్కలుగా జీవితం కలిగి జీవిస్తున్నాం. మనం ఆ జీవం మనలో ఉండొద్దా? మన జీవితంలో మన దేశంలో ఉన్నటువంటి వారి కొరకు నీకు ప్రయాస లేదా? వారి మీద ఏ విధమైన జాలి లేదా నీకు? వాళ్ళు నశించిపోతున్నారే, వాళ్ళు నాశనం అయిపోతున్నారే. వాళ్ళ గురించి మనకు ఒక స్థితి ఉండాలి. మనకి గమనిద్దాం. మనం ఒక మాట అంటాడు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి వారి కొరకు ప్రార్థించకపోవటం, ప్రకటించకపోవటం మనం చేస్తున్నటువంటి గొప్ప చెప్పండి ఆ మాట, గొప్ప తప్పిదం, నేరం. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న పాపం. నువ్వు అనుకుంటున్నావేమో నాకెందుకు, ఆయన చూసుకుంటాడు, ఈయన చూసుకుంటాడని. నేరము మోపుతున్నాడు నీ మీద. ఆ నేరం మన మీద వేస్తున్నాడు ఆయన. నీ దేశంలో, నీ ఇంటి పక్కనే, నీ గ్రామములో, నీ రాష్ట్రములో అనేక మంది నశించిపోతున్నారే. వారి కొరకు నీకేం భారం ఉన్నది? కుటుంబాలు విధులు పెట్టుకుని, సొంత వారిని విధులు పెట్టుకుని ఎంతోమంది మిషనరీలు ఈ లోకానికి వచ్చి వారి జీవితాలను త్యాగం చేశారండి. వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. ఇక్కడ వారి త్యాగ జీవితమే నీ యొక్క బ్రతుకు, నా యొక్క బ్రతుకు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే మనం సమాధానం రాదు. ఎందుకు వస్తుంది మనకే? ఎందుకు వస్తుందండి మేలు? ఏ మేలు నిమిత్తం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ మేలు నువ్వు చేయట్లేదు. ఆ మేలు నిమిత్తం నువ్వు బ్రతకట్లేదు. దొల్లలేని భూములు ఎన్నో ఉన్నాయి, బీడు భూములుగా మారిపోయిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. నీ చుట్టుపక్కల కంటికి ఎంతోమంది కనపడుతున్నారు. భయంకరమైన శోధనలోను, వేదనలోను, మరి దేవుని కలిగినటువంటి నిరీక్షణ లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వారి దగ్గరికి వెళ్ళు. వీళ్ళు క్రైస్తవులేనా, వీళ్ళ దగ్గరికి వెళ్తాను, సగం దున్నేస్తాడు, ఎవడోనో విడిచిపెట్టేస్తాడు. ఆ భూమిలోనేమో పిచ్చ మొక్కలు వచ్చేస్తాయి. అవన్నీ పిచ్చ మొక్కల దగ్గరికి వెళ్ళి మనం సువార్త చెప్తే నమ్ము అవి ఉంటుందా? ఆ భూమి పండుతుందా అండి? కలుపు ఎక్కువైపోయింది అక్కడ. అనేక మంది అసలు ప్రభువుని ఎరగని వారు, ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యకి నువ్వు పంపబడ్డావు. నీ కళ్ళెదర వాళ్ళని ఉంచాడంటే నీ నిమిత్తమే ఉంచాడు. వాళ్ళని నా నిమిత్తమే ఉంచాడు. వాళ్ళ కొరకు మనల్ని ఉంచాడు. వాళ్ళకి చెప్పకపోతే, వాళ్ళకి ప్రకటించకపోతే మన జీవితాలు వ్యర్థమే. మనము చేసే తప్పిదము, నేరం అదే. అందుకే మన జీవితాల్లో సమాధానం కలగట్లేదు, నెమ్మది కలగట్లేదు, ఏ సుఖము ఉండట్లేదు మన జీవితాలకి. కొన్ని మాటలు చూసుకుని ముగించుకుందాం. అసలు మనం ఆలోచించినట్లయితే సక్ర మార్గాన్ని
ఈ కరుకు మార్గాలు, మరి వంకర మార్గాలు కలిగిన జీవితాలు ఎన్నో ఉన్నాయి, నాశనం అయిపోతున్నాయి. వాటి కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అసలు మనకు ఒకసారి మనం గురించి మనమే ఒకసారి ఆలోచించినట్లయితే, మరి ప్రభు కొన్ని మాటలు నాకు ప్రేరేపించాడు. ఆ మాటలు మీ దగ్గర చెప్పాలనుకుంటున్నాను. కీర్తన 34:8 మాట అంటాడు. 34:8 తెలుసుకున్నామా మనం? అసలు మనకే తెలియలేదేమో ఆయన ఉత్తముడని. యెహోవా ఉత్తముడని మనకే తెలియలేదేమో. తెలిస్తే మనం వెళ్తాం ఆ పనికి. మనకు తెలియలేదు ఆయన ఉత్తముడని. క్రైస్తవులకి తెలియట్లేదండి దేవుడు ఉత్తముడని. ఏయో ఉత్తమైనవి కనబడుతున్నాయి మనకి లోకంలో. ఇంకో మాట అంటాడు చూడండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన ఉత్తముడని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ఉత్తమైన పనులు చేస్తావు. పనికి మాలిన పనులు చేయవు. పనికి మాలిన అంటే తప్పుడు కాదండి. పనికి రానదంటే దేవుని పనికి ఉపయోగపడని పని. క్షమించండి, మీరు అర్థం కాకపోతే వివరించి చెప్తున్నా. దేవుని పని నిమిత్తమే మనము ఏర్పరచబడ్డాము. దేవుని సాక్షులుగా ఏర్పరచబడ్డాము. దేవునికి ఉత్తమమైన పిల్లలుగా ఏర్పరచబడ్డాము. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే, ఆ పనిని చేయకపోతే మనం పనికి మాలోళ్ళమే, పనికి ఉపయోగపడని వాళ్ళమే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల. మనం ప్రభు యొక్క దయాళత్వం మనం పొందామా? ప్రభు దయాళుడని మనం ఎరుగుదామా? ఆ దయ కలిగి మనం ఉన్నట్లయితే మనం కూడా దయామూర్తులం అయిపోతాం. ఇతరుల పట్ల దయ చూపుతాం, ఇతరుల పట్ల జాలి చూపుతాం. ఎరగని వారికి నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు ఇంట్లో గృహస్త్రీగా ఉన్నావా, ఎవరు మధ్యన ఉంటున్నావు నువ్వు, వారికి నీ ఉపయోగం లేకపోతే దేవుని చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? ఎందు నిమిత్తం నిన్ను ఆయన బలిచేసి, ఆయన కుమారుని బలిచేసి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల దుష్టత్వమును, కపటమును, వేషధారణను, ఎదుగు నిమిత్తము. రక్షణలో ఎదగాలి నువ్వేదో శరీరంలో ఎదగొద్దు, ఆస్తిలోను పాస్తుల్లోనూ ఈ లోకపస్తుల పరిస్థితుల్లో కాదు. రక్షణలో ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగండి కదండి. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అంటే కనేయటం కాదు. మనం ఆత్మీయమైన పిల్లలను కనాలి, ఆత్మీయమైన శిష్యులను కనాలి, ఆత్మీయమైన లోకాన్ని కనాలి. మనం ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. ఒక మాట ఉంది చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవజ్ఞానము ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే ఏంటంటే కోరిక. ఆయన కోరిక ఏంటో తెలుసా? అసలు నీకు కలగాలి సత్యమును గురించి అనుభవం, క్రీస్తుని గురించి అనుభవం నీకు కలగాలి. క్రీస్తు ఉత్తముడని రుచి చూసి ఉండాలి. ఆయన ఉత్తమ కార్యాలు రుచి చూడాలి. ఆయన మేలులు నువ్వు రుచి చూసి ఇతరులకు పంచాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొంది తెలుసా అందరికీ పంచాలి. అది నువ్వు చేయవలసింది, అది నీకు కావలసింది. ఒక మాట అంటాడు రోమాపత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో, సజీవ యాగముగా మనల్ని సమర్పించుకోమంటున్నాడు. ఆ రోజున శిష్యులకు కూడా మీకు సమాధానం కలుగుతుంది. మీరు సమర్పించుకోండి, మీరు నన్ను వెంబడించండి,
నా రాజ్య సువార్తని లోకానికి అందించండి. మీ జీవితాల్లో సమాధానం ఉంటుంది. ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా నేను మీకు తోడుగా ఉంటాను. సదాకాలం మీకు తోడుగా ఉంటాను. విడిచిపెట్టను మిమ్మల్ని. ఎడబాటుగా అసలు ఉండను. నేను ఏ స్థితిలో ఉన్నా సరే నేను మీకు తోడుంటా. కానీ మీ కార్యాన్ని, మీ యొక్క మరి ఆ యొక్క స్థితిని మీరు గుర్తెరగండి. భయంతో ఉన్న వాళ్ళ మధ్యకి వెళ్ళి యేసు ప్రభు ప్రత్యక్షత కనబరుచుకొని చెబుతున్నటువంటి, వాళ్ళ కళ్ళు తెరిచి మరి చెబుతున్నటువంటి విషయం ఇది. మత్తయి సువార్తలో మనకు బాగా తెలిసిన మాట అది. 28, 19, 20. మత్తయి సువార్త 28, 19. వెళ్ళి 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 ఇంకైనా ఆలోచించొద్దు. ఈరోజు నుంచి అయినా నిర్ణయం చేసుకుందాం. మనం వెళ్ళవలసిన వాళ్ళం, లోకంలోకి వెళ్ళవలసిన వాళ్ళం. సువార్త నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పంపుతున్నాడు. ఆయన రక్తమే మనకు సాక్ష్యము. మన రక్త సాక్షులుగా మనం జీవిద్దాం. ఈ లోకంలో సువార్త నిమిత్తమే వెళితేనే నీ జీవితాల్లో, నా జీవితాల్లో మనకి నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎన్నో మాటలు ఉన్నాయి కదండి. మనకి ఎన్నో మాటలు ఇచ్చాడు ఆయన. 1 కొరింథీ ఒక మాట చదువుకుందాం చూడండి. 1 కొరింథీ 9:16. 9:16. గట్టిగా చదవండి. భారం ఉంది, భారం ఉన్నది. భారం లేని వాళ్ళంగా బ్రతుకుతున్నామేమో. అసలు భారం లేని బ్రతుకు అది. భారం లేని బ్రతుకు మనకు ఉన్నట్లయితే మనం దిక్కు మొక్కు లేని వాళ్ళమండి. మనకు భారం ఉంటే ఆయన మన భారాన్ని భరించడానికి ఇష్టపడతాడు. ఆయన మన భారం భరించడానికి ఇష్టపడిన ఆయనకి మనం ఆయన పని మీద మనకు భారం ఉండాలి. ఆ భారం లేకపోతే హృదయం మన జీవితాలు. రోమా 1:16. సువార్త విషయంలో నేను సిగ్గుపడివాడను కాదు. నేను సిగ్గుపడినా ఎవడన్నా అనుకుంటాడేమో అని పడలేదు. ఎవడు అడిగినా సరే నేను సువార్తికుడిని అని చెప్తాను. నేను సువార్తికుడిని అని చెప్తాను. నేను యేసుప్రభు సేవ చేస్తాను. ఏం చేస్తారండి? యేసుప్రభు సేవ చేస్తానండి. యేసుప్రభు పనివాడినండి నేను. నువ్వు పంతులే కావచ్చు, నువ్వు ఇంకొకడో కావచ్చు, నేనైతే యేసుప్రభు పనివాడిని. సిగ్గుపడకూడదండి. ధన్యతది. ఎందుకు సిగ్గుపడాలండి? ధన్యత ఇది మన జీవితానికి. వాడు దరిద్రుడు అవుతాడు వాడు నేను ఎక్కిరించినట్లయితే. కానీ నువ్వు సిగ్గుపడకోకుండా ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు, నేను ధన్యుడిని అవుతాను. అందుకే అంటాడు రోమా 10:15లో, పంపబడని ఎడల ఎట్లు ప్రకటించరు. ఏం చేయాలి? లేకపోతే నాకు వీలు పట్టలేదు, నాకు పని ఉంది, నాకు భారం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు డ్యూటీ ఉంది, నాకు అనేక పనులు ఉన్నాయి. కానీ పంపేవాడు వెళ్ళేవాడికైనా నువ్వు ప్రకటించే యోగ్యత ఇస్తున్నావా? వెళ్ళేవాడిని పంపుతున్నావా నువ్వు? అయ్యా మనం ఈ సువార్త ప్రకటిద్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఆ భారం ఉందా మనకి? నువ్వు పంపకపోతే ఎక్కడికి పోతాడు వాడు? పంపేవాడికైనా సహాయం చేయాలి, పంపేవాడికి తోడుగా ఉండాలి. ఇంకా మాట, లాస్ట్ మాట చదవండి అది. అప్పుడు నీ పాదాలు సుందరం అవుతాయి, నీకు కూడా అంటుకుంటుంది ఆ బంగారం కదండి. మాల్దీవుల్లోనా ఎక్కడో వాడు హోటల్ కట్టాడు, 26 ఫ్లోర్లో కట్టాడు, 24 క్యారెట్ సెట్ హోటల్ కట్టాడు.
బాత్రూమ్ లాట్రిన్ కుండీలు కూడా బంగారమేనంట, కుండీలు కూడా బంగారమేనంట, అన్నీ 24 క్యారెట్సేనంట. వేరే వాళ్ళని పంపినట్లయితే నీ పాదాలకు కూడా బంగారం అంటుకుంటుంది, నీ పాదాలకు కూడా సుందరమైనటువంటి ఆ యొక్క దేవుని నీతి అంటుకుంటుంది. ఆ ధన్యత నీ జీవితానికి కూడా వస్తుంది. బ్రతకటం కాదు కండి, లోకంలో ఎన్నో జీవులు బతుకుతున్నాయండి. మన జీవితాలు కూడా వ్యర్థం కాకూడదు. ప్రభు ప్రయాస వ్యర్థం కాదు. ఆయన తిరిగి లేచాడు అంటే ఆయన మరణాన్ని మనకు తీసేశాడు. మనకు మరణ భయం లేదు. ఇంకా అంత గొప్ప ధన్యత నీకు నాకు ఇస్తే మనం ఇంకా దిగులుగా ఉండి ఆయన ప్రకటించకపోతే మన జీవితాలు వ్యర్థమే. కనుక మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనము పంపబడిన వారము. ఎవరున్నాం మనం? అందరూ చెప్పండి, మనము పంపబడిన వారము, ప్రభువు ద్వారా పంపబడిన వారము. ఆయన ఈ లోకంలో నశించిపోతున్న మనలను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఒక పనిముట్టులుగా ఈ లోకంలో పంపబడిన వారము. కనుక ఆ పని చేసినట్లయితే మన జీవితాల్లో మనము ఆ సమాధానాన్ని ఆ క్రీస్తు సమాధానాన్ని మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఆ సమాధానం మనం పొందుతాం. కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేను ఆ సమాధానం పొందుతున్నానా? నన్ను పంపించావా తండ్రి? నీ చిత్తం నెరవేరుస్తున్నానా? నేను నీకు సాక్షి బిడ్డగా నేను జీవిస్తున్నానా? క్రైస్తవుడని సిగ్గుపడుకోకుండా జీవించగలుగుతున్నానా? అనేక మంది ఎదుర నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పుకునే రీతిలో నేను బ్రతుకుతున్నానా? ఇంకా దొంగలాగే బ్రతుకుతున్నానా? ఇంకా వ్యర్థమైన జీవితమే బతుకుతున్నానా? ఈ రోజు నుంచి అయ్యా నిర్ణయించుకుంటానయ్యా, ఈ రోజు నుంచి అయినా నేను నిర్ణయించుకుంటానయ్యా, నీ సువార్త కొరకు బ్రతుకుతానయ్యా, నా సమాధానం కొరకు బ్రతుకుతానయ్యా. నా కుటుంబ సమాధానం కావాలంటే నీ సువార్త ప్రకటించాలయ్యా, దాని కొరకు నేను పనిచేస్తానయ్యా. పరీక్షించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ప్రేమ కలిగినటువంటి ప్రత్యక్షతను ఆనాడు నీ శిష్యులకు ఇచ్చావయ్యా. వాళ్ళ భయంతో కృంగిపోయి దిగులుతో బాధపడుతున్నప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని సెలవిచ్చావయ్యా. ఈ రోజున మా కుటుంబంలో, ఓ చిన్నపాటి సంఘంలో మాకు కూడా ఆ మాట సెలవిచ్చినందుకు వందనాలయ్యా. ఈ చిన్నపాటి సంఘానికి, సంఘ కుటుంబాలకి అన్నిటికీ సమాధానము కలుగుగాక. మేము నీ చిత్త ప్రకారము నాయన పంపబడిన వారంగా జీవించి ఆ సమాధానం పొందే ధన్యత మా అందరికీ దయచేస్తున్నందుకు వందనాలయ్యా. విన్న మాటలు విని మర్చిపోకుండా వాటి ప్రకారం బ్రతికి మరి నాయన ధన్యులుగా ఉండే ధన్యత మా అందరికీ దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్.